మడ అడవులు అదేంటండి సీ షోర్ పక్కన ఉన్న అడవులు సాయిల్ ఇరోజన్ కి హెల్ప్ అవుతాయి, బెనిఫిట్ గా ఉంటుంది, అవ్వనివ్వకుండా ఉంటాయి అన్న అడవులను తీసుకెళ్ళిపోయి జగనన్న ఇళ్ళ పథకాలు పెంచాడు గొప్ప మనిషి. ఆ పథకాల్లో ఎవరైనా బతకగలుగుతారా? పోనీ నువ్వు ఇచ్చిన దానిలో ఏమన్నా సెన్స్ ఉందా? అడవులను ఆక్రమించడం ఏంటి? ఆ చిత్తన్నెల్లో నువ్వు కట్టేది ఏంటి? అక్కడ దీనికి నువ్వు 100 కోట్ల స్కామ్. దీని గురించి కూడా జగనన్న ఇళ్ళ పథకాలు ఏమన్నా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏ భూమిని వదలకుండా ఇంకా అడవుల మీద కూడా పడ్డాడు, అది కూడా సీ షోర్ పక్కన పట్టం ఏంటండి? పోయి పోలవరం నువ్వేం చేసావు? దీనికి మనకు సమాధానం ఉండదు. పోనీ ఇళ్ల పథకాలు ఏమైనా సరిగ్గా ఇచ్చావు? దాంట్లో ఇక్కడ చిత్తడినేలు అయితే మిగతా చోట్ల ఇళ్ల పథకాలకి పనికిరాని వేస్ట్ భూములు ఇలాగే. వీటన్నిటికీ మళ్ళీ ఎమ్మెల్యేలకి లంచాలు ఇచ్చుకుని ఎంఆర్ఓలు కలెక్ట్ చేసి ఈ మా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫార్మర్స్ కూడా ఎంత డెస్పరేట్ అయిపోయారంటే పోతేమని తీసుకొని కనీసం 4 రాళ్ళు వస్తాయి. ఒకప్పుడు ₹1 కోటి 2 కోట్లు బరికిన సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్లో పోతేమని 30 లక్షలకి భూమిని తింటానికన్నా మాకు ఉంటాయని చెప్పిన సిచ్యువేషన్లో తీసుకెళ్తే దాంట్లో ఎమ్మెల్యేకి లంచాలు ఇచ్చుకుని పేర్లు రాంచుకున్నారండి అందరూ జగనన్న ఇళ్ల కాలనీలకు ఇవ్వడానికి. దాంట్లో మళ్ళీ మీ వంశీ కూడా ఉన్నాడు, సరేనా? చాలా పెద్ద హ్యాండ్ వంశీ ఈ విషయంలో. అందుకనే అన్ని కేసులు కూడా పడాలి ఇతని మీద. వేస్ట్ ల్యాండ్స్ అండి.